తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు 4 చోట్ల చోరీలకు తెగబడ్డారు. గత రాత్రి, ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజామున మధ్యలో తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో మొత్తం 4 చోట్ల కూడా దోపిడీ దొంగలు చోరీలకు పాల్పడటం తీవ్ర కలకలం అయితే రేకెత్తించింది. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చోట్ల కూడా దొంగలు దోపిడీకి ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెనాలి మారిస్పేట పరిధిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేశారు. 2 దొంగలైతే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో 2 వ్యక్తులు ఆ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంకుకు సంబంధించిన గ్రిల్స్ తాళాలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులు మొత్తంగా కూడా వెతికినట్టుగా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా కూడా గుర్తించారు. ఉదయాన్నే బ్యాంకుకు వచ్చిన అధికారులు అయితే ఆ 2 తాళాలు ఏదైతే గ్రిల్స్కు ఉన్నటువంటి 2 తాళాలు పగలగొట్టి కింద పడేసి ఉండటానికి గుర్తించి 3 టౌన్ పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. వెంటనే సిఐ సాంబశివరావు బ్యాంకుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా పరిసరాలను అయితే పరిశీలించారు. సీసీ కెమెరాలు కూడా ఆయన తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. అందులో 2 వ్యక్తులు, ఒక వ్యక్తి టోపీ పెట్టుకుని ఉన్నాడు, ఇంకొక వ్యక్తి సాధారణంగా ఉన్నాడు. ఆ 2 వ్యక్తులు కూడా లోపలికి వచ్చి అక్కడ బ్యాంకులో ఉన్నటువంటి ర్యాక్స్ ఏదైతే టేబుల్స్కి సంబంధించిన ర్యాక్స్ మొత్తంగా కూడా వెతికినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అక్కడ సంబంధించి ఎటువంటి నగదు అట్లాగే ఆభరణాలు కూడా ఏం లేకపోతే ఉత్తి చేతులతోనే వారు వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే బ్యాంకుకు సంబంధించి చోరీకి అయితే విఫలయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి మొత్తంగా బ్యాంకుని టార్గెట్ చేశారంటే ఆ దొంగలు ఎంతటి ఘరానా దొంగలు కూడా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే చెంచుపేట ప్రాంతంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చెంచుపేటలో ఓవర్ బ్రిడ్జి దిగిన తర్వాత ఎడంచేతి పక్కన ఉన్నటువంటి గోల్డెన్ వైన్స్లో కూడా చోరీకి పాల్పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తెల్లవారుజామున అదే సమయంలో 3:30 గంటల సమయంలో ఆ షట్టర్ ఏదైతే వైన్ షాప్ షట్టర్ ఉందో ఆ షట్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి కొంత నగదు, అట్లాగే బీర్ బాటిళ్ళు, వైన్ బాటిళ్ళు, మద్యం బాటిళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయినట్టుగా కూడా గుర్తించారు. అట్లాగే బాలాజీరావుపేట పరిధిలో ఉన్నటువంటి ఆశా థియేటర్ సమీపంలో ఉన్నటువంటి 2 షాప్స్ షట్టర్లు కూడా దొంగలు పగలగొట్టినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఆటోనగర్ ప్రాంతంలో, తెనాలి ఆటోనగర్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఆటోనగర్లో 2 షాపుల్లో కూడా షట్టర్లు పగలగొట్టి చోరీకి పాల్పడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఒక చోట 70,000, ఒక చోట 10,000 రూపాయలు పోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ప్రాథమికంగా. అయితే మొత్తంగా ఒకే ప్రాంతంలో ఒకే రాత్రి 4 చోట్ల చోరీలకు పాల్పడటం తీవ్ర సంచలనం అయితే రేకెత్తించింది. సిఐ సాంబశివరావు ఆ ఘటనా ప్రాంతాలకు వెళ్ళి 3 టౌన్ సిఐ సాంబశివరావు అయితే ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి వాటికి వెళ్ళి బ్యాంకు కానివ్వండి, అట్లాగే వైన్ షాప్ దగ్గర కానివ్వండి, అట్లాగే ఇతర షాపుల దగ్గరకు కూడా వెళ్ళి ఎంక్వైరీ అయితే చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన అయితే ఒక హెచ్చరిక అయితే చేస్తున్నారు. దోపిడీ దొంగలు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకుంటాము, సీసీ కెమెరాల్లో స్పష్టంగా వారి కదలికలు నమోదయ్యాయి, వారిని గుర్తించి ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్తా ఉన్నారు. అట్లాగే సంక్రాంతి సీజన్ కాబట్టి, సంక్రాంతి వేళ పండుగ వేళలు సెలవు రోజులు కాబట్టి జనం అందరూ ఊళ్ళకు వెళ్తూ ఉంటారు, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముందు నుంచి హెచ్చరికలు చేస్తూనే ఉన్నాము, సీసీ కెమెరాలు పెట్టుకోండి, ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని చెప్తా ఉన్నాం. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా సాంబశివరావు చెప్తా ఉన్నారు. ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే దోపిడీ ఈ దొంగలైతే రాత్రి హల్చల్ చేశారో వారిని ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉన్నాయి, వారి కదలికలు గుర్తించాము, వారిని పట్టుకునే ప్రయత్నం అయితే త్వరలోనే చేస్తామని చెప్పేసి సాంబశివరావు తెలియజేసిన పరిస్థితి. రోజు మార్నింగ్ తెనాలి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్ గారు చెప్పినటువంటి సమాచారం మేరకు గుర్తు తెలియనటువంటి ఒక 2 వ్యక్తులు బ్యాంకులోకి
ప్రవేశించడం అనేది జరిగింది. బ్యాంకులో ఉన్న డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం అనేది జరిగింది. డ్రాయర్స్ కూడా బయటికి లాగి చూడటం అనేది జరిగింది. కానీ వాళ్ళకి ఎలాంటి గోల్డ్ కానీ క్యాష్ కానీ లభించలేదు. సో జస్ట్ అటెంప్ట్ చేశారు. అదేవిధంగా పట్టణంలో ఇంకొక 2 వైన్ షాప్స్ కూడా తాళాలు బ్రేక్ చేసి అటెంప్ట్ చేశారు. సో ఆడ కూడా ప్రాపర్టీ ఏం పోలేదు. సో ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్తా ఉన్నా, సో సంక్రాంతి సీజన్లో తప్పనిసరిగా దొంగతనాలు జరుగుతాయని ప్రతి ఒక్కరికి గత 10 రోజులుగా అందరికీ చెప్తూనే ఉన్నా. వీళ్ళున్న సీసీ కెమెరాలు పెట్టుకోండి. అదేవిధంగా విలువైనటువంటి ప్రాపర్టీసు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాకర్స్లో పెట్టుకోవాలి. లేదా మీరు ఊళ్ళకి పోయేటప్పుడు కూడా మీకు సంబంధించినటువంటి బంధువులకి అప్పచెప్పి వెళ్ళండి అని చెప్తా ఉన్నాం. సో ఈ రోజే ఇలా ఉందంటే, పండగ ముందంటే ఇలా ఉందంటే మీరు గమనించండి. మా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి చెప్తా ఉన్నాం. హాలిడేస్ ముగించుకొని మీరు రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా చాలా ఇళ్లలో దొంగతనాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. గతంలో మా ఎక్స్పీరియన్స్ ఇది. దయచేసి చెప్తా ఉన్నా, విలువైనటువంటి బంగారము డబ్బుని మీరు ఊళ్ళు పోయేటప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా మీకు ముఖ్యమైన బంధువులకో లేదా సేఫ్ లాకర్స్లోనే పెట్టుకొని వెళ్ళాలని విజ్ఞప్తి. అదేవిధంగా మీరు ఇళ్ళు వదిలిపెట్టి పోతున్నాము అనేటువంటి ఇండికేషను బయట ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి తాళం వేసేసి మేము ఇంట్లో లేము అనేటువంటి ఇండికేషన్ దయచేసి ఇవ్వద్దు. ఎందుకంటే దొంగలు రెక్కి చేసుకునేటప్పుడు ఏ ఇంటికైతే బయట తాళం వేసి ఉంటుందో దాన్నే కంపల్సరిగా నోటీస్ చేసి ఎంక్వైరీ చేసుకొని ఎక్కడికి పోయారు, ఎన్ని రోజులు వస్తారో తెలుసుకొని కామ్గా లోన కూర్చొని దొంగతనం చేసుకొని పోయేటువంటి సందర్భాలు సంక్రాంతి మాసంలో కోకొల్లలుగా జరిగినటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా లాక్ వేసేటప్పుడు దాన్ని కట్టను అడ్డ పెట్టడం కానీ, లేదా ఊరిపోయేటప్పుడు ఏదైనా టూలెట్ బోర్డు అని ఆ తాళంకి పెట్టిపోవడం కానీ ఇలాంటివి చేసి దొంగ నిజంగా టూలెట్ బోర్డా కాదని తెలుసుకోవడానికి టైం పట్టుద్ది. సో ఇలాంటి అదేవిధంగా కీస్ కూడా కొంతమంది కీస్ పెట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చేటప్పుడు దొంగతనాలు జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దయచేసి ఈ 5-6 రోజులు ప్రజలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు సంబంధించినటువంటి విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చైన్ స్నాచింగ్లు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి మహిళలందరూ కూడా వాళ్ళ మెడలో ఉన్నటువంటి విలువైన ఆభరణాలకు సంబంధించి తగు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. సో ఇలాంటి ఐటమ్స్ ఇంకా జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము కూడా మా బీట్ స్టాఫ్ అందరిని కూడా బాగా హై అలర్ట్ చేసి మేము కూడా మా టౌన్లో ఉన్నటువంటి 2 వెహికల్స్ ద్వారా రేయింబోళ్ళ ప్రజల ఆస్తులను రక్షించడానికి గస్తీ తిరుగుతామని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చి సీసీ ఫుటేజ్ బ్యాంక్ మేనేజర్ గారి సహకారంతో సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసాం. అందులో 2 కుర్రాళ్ళు మాకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. దట్టు వాళ్ళు సెల్ ఫోన్ కూడా యూజ్ చేశారు కాబట్టి వీలుంటే ఈరోజు లేదంటే రేపటిలోపు ఈ కేసుని డిటెక్ట్ చేయగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రీసెంట్గా ఒక ఇంట్లో ఒక అఫెండర్ 5 ఇళ్లలో పడ్డాడు. ఒక సెల్ ఫోన్ థెఫ్టింగ్ జరిగింది. దాన్ని కూడా 2 డేస్లోనే రికవర్ చేయడం అనేది జరిగింది కాబట్టి అతి త్వరలోనే ఈ కేసును కూడా డిటెక్ట్ చేస్తాం. మేము డిటెక్ట్ చేయడం ఒక వంతు అయితే మీరు జాగ్రత్తగా ఉండటం 10 వంతులు జాగ్రత్తగా ఉండాలి. డిటెక్షన్ అనేది కంపల్సరీగా జరుగుద్ది. కానీ హ్యూజ్ ప్రాపర్టీ కానీ పోతే మీరు చాలా బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అదేవిధంగా హెచ్చరిస్తా ఉన్నాం, మీ ప్రాపర్టీ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాం. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.